ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం మీద తీవ్రవాదం మీద చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ భారత్ మధ్యలో ఉన్న సంబంధాల గురించి, అక్కడ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారన్న అనుమానం కానివ్వండి, దానికి సంబంధించిన సాక్ష్యాల గురించి డిస్కషన్ జరుగుతుంటే, భారత్లో మాత్రం కొత్త తరహా రాజకీయాలకి దీన్ని వేదికగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది అయితే మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే ఇప్పటికే కొద్దిమంది సెక్యులర్ వాదులు అంటారా, సూడో సెక్యులర్ వాదులు అంటారా, దేశభక్తులు అంటారా, సరే వాళ్ళ పేరు ఏదైనా సరే ఈ ఉగ్రవాదంలో కూడా రాజకీయం వెతుకుతున్నారు. ఇది కేవలం బీజేపీ పార్టీ తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడం కోసం ఉపయోగించుకుంటున్న ఒక సంఘటనగా మాత్రమే చూసే పరిస్థితి కానివ్వండి, ఆ జరిగిన ఘటనలో ఎవరికి వాళ్ళే వాళ్ళ వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు దీన్ని ఎలా చూడాలి అనే విషయంపై మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి రెడ్డి గారు, ఇప్పుడు ఉగ్రవాదంలో దాడి జరిగింది, అది వాస్తవము. ఆ దాడి జరిగే క్రమంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయం కూడా వాస్తవం. అదే సందర్భంలో వాళ్ళను కాపాడే క్రమంలో అక్కడున్న ఒక స్థానికుడు కూడా ప్రాణం కోల్పోయాడు. దాని గురించి డిస్కస్ చేయకుండా 26 మంది గురించి డిస్కస్ చేస్తున్నారు అన్నది కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కేవలం బీజేపీ ఆడుతున్న ఒక రాజకీయ చదరంగం, అందులో భాగంగానే ఇదంతా డిస్కషన్ జరుగుతుంది అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఏమంటారు? ముందుగా బీఆర్కే న్యూస్ అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే సార్ 26 మంది ప్రాణాలు కోల్పోయినరు. ప్రాణాలు కోల్పోయిన వారిలో హిందువులు ఉన్నారు, ఒక వ్యక్తి మాత్రం ముస్లిం ఉన్నాడు అనేటువంటిది మనం మీడియాలో చూస్తున్నాం. మనం అక్కడికి వెళ్ళి చూసిందేం లేదు. స్వయంగా ఒక భర్తను కోల్పోయినటువంటి ఒక మహిళ ఏం చెప్తుందంటే, నా భర్తను నీది ఏ దేశము, ఏ కులము అని అడగలేదు, వచ్చి నీవు హిందువా ముస్లింవా అనేటువంటి ఒక పదం అడిగి నా భర్తను చంపేసిండు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఇక్కడ రాజకీయానికి కానీ రాజకీయ పార్టీలకు కానీ దాని అన్ని పక్కన పెడితే ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరును. అది ఏమన్నా ఉండొచ్చు, ఏమైనా 26 మంది భారతీయులు నీ అన్నదమ్ములు ఈరోజు ప్రాణాలు కోల్పోతే ఏదో బీజేపీ పార్టీ పైనో, కాంగ్రెస్ పార్టీ పైనో, ఉన్నటువంటి పార్టీలపైనో, ఎంఐఎం పైనో మనం ఇంత మట్టేయడం కాదు. నీ ఒక మానవతా దృక్పథంతో భారతీయులు అన్నట్టు వాళ్ళు చచ్చిపోయినరు, ఆ భారతీయులకు ప్రతీకార చర్యగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ జరిగింది తప్పు, ఎక్కడ లోపాలు జరిగింది, ఆ లోపాలు ఏమైనా ఉంటే మనం గవర్నమెంట్కి సజెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, చేయగలగాలి. మీ ఆ స్థాయిలో ఉన్నప్పుడు చేయగలగాలి. కానీ ఈ వాట్సాప్ యూనివర్సిటీ అందరికీ ఉన్నాయి. వాట్సాప్ యూనివర్సిటీలు బీజేపీ అనేటువంటిది సృష్టించిన సృష్టి అనుకుంటే, ఒక భర్తను అమానుషంగా కళ్ళ ముందు కోల్పోయినటువంటి ఆడబిడ్డలు ఈరోజు వచ్చి ఆ విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విషయాలు నమ్మకుండా ఇది బీజేపీ సృష్టించింది, ఇది బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సృష్టించింది అనేటువంటిది ఆ ఎదవలకే వదిలేయాల్సిన అవసరం. నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెర్రరిస్టులు మన భారతీయులను, మన అన్నదమ్ములను చంపిర్రు. కానీ ఆ టెర్రరిస్టులు అనేటువంటిది అందులో ఉన్నటువంటి వాళ్ళలో మీకు సంబంధించిన నీ కుటుంబీకులు ఉంటే ఆ బాధ అనేటువంటిది అర్థమవుతుంది. నేను ఒక కామన్ మ్యాన్గా, నేను ఒక బీజేపీ నేతగా, ఒక కామన్ మ్యాన్గా మన అన్నదమ్ముడు చనిపోయారు. తెలంగాణకు సంబంధించిన బిడ్డ కూడా చనిపోయారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు చనిపోయారు, పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చనిపోయారు. ఎవరు చనిపోయినా ప్రాణం అనేటువంటిది అమూల్యమైనది. దాని గురించి మాట్లాడకుండా రాజకీయాలు చేయడం అనేటువంటిది ఈ చెత్త ఎదవలకు సంబంధించినటువంటి విషయం. నిజంగా ఆ యొక్క మాటలు అనేటువంటి నిజంగానే చెత్త ఎదవలే. సో ఇప్పుడైతే ఆ ఘటన జరిగే క్రమంలో భారతదేశం కానివ్వండి, ఇప్పుడు అది సరే ఉగ్రదాడి అనే దాని సందర్భంలో భారత ప్రభుత్వానికి సంబంధించిన హోంమంత్రిత్వ శాఖకు సంబంధించిన ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము బీజేపీ వాళ్ళ ఇబ్బంది పడుతోంది. దాంట్లో భాగంగానే కొత్త తరహా సీక్వెన్సెస్ అన్ని అక్కడ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుందని ఒక మాట వినిపిస్తుంది. సో మీ భద్రతా వైఫల్యము లేకపోతే మీ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని ఇవాళ మొత్తం ప్రజల మీద మొత్తం రుద్దే ప్రయత్నం చేయడము కరెక్టేనా అన్నది ఒక ప్రశ్న. ఇక్కడ వాళ్ళు అన్నట్లు భద్రతా వైఫల్యము, ఇంటెలిజెన్స్ వైఫల్యము అనేటువంటి ఉంటే దేశం ఇప్పటికే అల్లాకల్లోలం అయిపోతుంది సార్. ఇంటెలిజెన్స్ కానీ కానీ ఎన్ఐఏ కానీ వాళ్ళు చేసేటువంటి ఒక అద్భుతమైన పనిని వాళ్ళు ఖచ్చితంగా చేసి పెడతారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు, ఎంతో కొంత ఉండేటువంటి అవకాశం ఉంది. అందరూ ఒకటే విధంగా పనిచేస్తారనేటువంటిది ఏం లేదు. కానీ ఎక్కడో దగ్గర వైఫల్యం చెంది అంటే 100 పనులు మంచి పనులు చేసి ఎక్కడో దగ్గర సంఘటన జరిగితే దాన్ని మనం ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేటువంటిది అనడానికి వీల్లేదు. లేకపోతే ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయి ఆ దాడులను ముందే గుర్తించి వాటిని నిర్వీర్యం చేసినటువంటి కోకొల్లలుగా ఉన్నాయి ప్రస్తుతానికి.
ఎక్కడో చనిపోయినటువంటి ఆ యొక్క వ్యవస్థలో ఇప్పుడు అక్కడి నుంచి ఒక ఉగ్రవాదికి హైదరాబాద్ నుంచి ఫ్రీక్వెన్సీగా కాల్స్ వెళ్ళాయి, కాల్స్ మాట్లాడారు అనేటువంటి ఉంది. హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎవరిని మనం ఇప్పుడు ఫ్రీక్వెన్సీగా కాల్స్ వెళ్ళాయి, వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా ఏ ప్రభుత్వమైనా, గవర్నమెంట్ ఏదైనా సరే, మనము ముందుగా మన వ్యవస్థలను, మన సివిలియన్స్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ పైన ఉంటుంది. ఆ గవర్నమెంట్ పైన ఉన్నప్పుడు అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 26 మంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కాపాడలేకపోయింది, నిర్వీర్యమైంది అనేటువంటిది నిజంగానే ఒక విధంగా ఆలోచిస్తే ఎంతో కొంత లోపాలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క సివిలియన్కి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో భాగం ఉంటుంది. ఆ టెర్రరిస్టులు అనేటువంటిది మధ్యాహ్నం టైంలో వచ్చారని మనం చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం. మార్నింగ్ టైం నుంచి మధ్యాహ్నం టైం వరకు అక్కడ ఎవరూ లేరు. ఆ మధ్యాహ్నం టైంలో అక్కడ వచ్చినటువంటి ఆ యొక్క టూరిస్టులకు ఎంతమంది ఉన్నారు, ఏం కథ, ఏం లక్షణం అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏ విధంగా వెళ్ళింది, ఆ సరౌండింగ్లోనే ఉండుంటారు వాళ్ళు. మార్నింగ్ నుంచి కాదు, ఒక 10-15 రోజుల నుంచి కూడా అదే సరౌండింగ్లో రెక్కి వేసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఈ టెర్రరిస్టుల కన్నా ఈ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి ఒక స్లీపింగ్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ పైన ఆధారపడి వాళ్ళు పనిచేస్తున్నారు. మనం ఈ టెర్రరిస్టులతో పాటు ఆ స్లీపింగ్ సెల్స్ను కూడా ఏరిపారేయాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ప్రస్తుతం. ఆ స్లీపింగ్ సెల్స్ అనేటువంటిది హైదరాబాదులో కోకొల్లలుగా ఉన్నాయని చాలామంది మీడియాల ముందు మాట్లాడుతున్నారు, పోలీసులకు తెలిసిన విషయం ఉంది. కానీ ఈ రోజు కూడా మనం ఏదన్నా ఒక గట్టి చట్టాలు దేనికి పోతే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ముస్లింలను అది చేస్తుంది, ఆ మతాన్ని ఇది చేస్తుంది, మతపరమైన చర్యలు చేస్తుంది అంటారు. ఎక్కడో దగ్గర మనం గట్టి నిర్ణయాలు తీసుకోవాలంటే గట్టి పద్ధతులు ఉండాలి, నిబంధనలు ఉండాలి. ఆ నిబంధనలకు పరిపడి అందరూ ఉంటేనే మనము ఇటువంటి చర్యలు అనేటువంటిది మళ్ళీ జరగకుండా ఉండేటువంటి అవకాశం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఒకటి తీసుకొని వచ్చారు, దాని సుప్రీంకోర్టులో ఇప్పుడు స్టేటస్ కో వచ్చింది. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి అందుకనే ఈ హిందువులను మాత్రమే కాల్చి చంపారు, హిందువులను కాల్చి చంపారు కాబట్టి వాళ్ళు ముస్లింలు అయ్యే అవకాశం ఉంది, మనము ఈజీగా టార్గెట్ చేయగలిగే అవకాశం ఉన్నది పాకిస్తాన్ కాబట్టి ఆ దేశం నుంచి వచ్చిన వాళ్ళు లేదా ఆ దేశం స్పాన్సర్ చేసిన వాళ్ళు అన్నదాన్ని ఇప్పుడు ఒక వర్షం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని ఏమంటారు మీరు? అసలు టెర్రరిస్టులకు సప్లయింగ్ కంపెనీగా మారిందే పాకిస్తాన్. హఫీజ్ సయ్యద్ అనేటోడు ఈరోజు నిన్న మీరు నదీ జలాలు ఆపేస్తే మీ ఊపిరి ఆపేస్తామని చెప్తున్నాడు. నీకు సంబంధమే లేదు, నదీ జలాలకు సంబంధం లేదు. ఒక టెర్రరిస్టుకు పాకిస్తాన్కు సంబంధం లేదు. నిజంగానే ఆ టెర్రరిస్టు ఎక్కడున్నాడంటే పాకిస్తాన్లో ఉన్నాడు. పాకిస్తాన్లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడంటే మీడియా నుంచి మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి తెలియదా వాడు టెర్రరిస్ట్ అని? నువ్వెందుకు ఆపలేకపోతున్నావు వాడిని? మరి మీరు ఎందుకు ఆపలేకపోతున్నావు? పాకిస్తాన్ హస్తమే లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ అందరినీ బయటికి వెళ్ళగొట్టాలని, భారతదేశం నుంచి బయటికి వెళ్ళగొడదామని చూస్తున్నారు. తెలంగాణలో చూసుకుంటే ఇంతకుముందుకు 208 మంది నిన్నటిదా అనుకున్నారు, ఈ రోజు చూసుకుంటే 213 మంది అయినారు. ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరూ పాస్పోర్ట్ ద్వారా ఇండియాకు వచ్చి బిజినెస్ చేసుకోవడానికో లేక మెడికల్ ట్రీట్మెంట్ కోసమో లేదా ఏదో పని మీద వచ్చిన వాళ్ళు, అఫీషియల్గా వచ్చిన వాళ్ళు. అన్అఫీషియల్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని గుర్తించగలుగుతున్నాము? దానికి ఒక చట్టం అంటూ ఉండాలి. ఆ చట్టాన్ని తేవాలంటేనే కాల్వట్టి గుంజుతున్నారు కదా మీరు. ఆ చట్టాన్ని ఇప్పుడు మీరు ఇంతకుముందు వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడారు, 40 ఎకరాల రామ మందిరం గురించి మాట్లాడినప్పుడు 40 ఎకరాలు రామ మందిరానికి ఎందుకు అని ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గుహానా మేధావులు వాళ్ళందరూ సెక్యులర్లు అందరూ వ్యతిరేకించారు. కానీ 9 లక్షల ఎకరాలు భారతదేశంలో ఉన్నటువంటి భూమి, 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది. ఆ వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నటువంటి భూమి జనాలకు మంచి చేయడానికి ఉపయోగిద్దాం అనుకుంటే అది చెడు ఆలోచన. 40 ఎకరాలకు సంబంధించేమో దాన్ని వ్యతిరేకిస్తావు. 9 లక్షల ఎకరాలు గుంజుకొని 9 లక్షల ఎకరాలను వాళ్ళకు ఒక ముస్లిం వాళ్ళకే అంటే ఒక పేద ముస్లింలకు వాళ్ళకు చేసే విధంగా, వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా చేద్దామంటే దానికి కూడా నువ్వు అడ్డుపడుతున్నావు. అంటే దేనికోసం భారతదేశంలో అంటే కేవలం అవతల గవర్నమెంట్ ఏది చేసినా దానికి అడ్డు చెప్పనీకే మాత్రమే మీరున్నారు. కొంతమంది ఉన్నారు, నేను పాకిస్తాన్ను ప్రేమిస్తున్నా అంటాడు. ఆ పాకిస్తాన్ను ప్రేమించేటోడు ఎందుకు వస్తున్నారు? ఆయన పోయి పాకిస్తాన్లో చావు. మరి నిన్న మొన్న నీకు ఎమ్మెల్సీ వచ్చింది, మళ్ళీ నీకు జీతం ఇస్తున్నారు, మళ్ళీ మీనికెళ్ళి జనాల సొమ్మెందుకు తింటున్నావు? ఆడబోయి ఉండు మరి, గీడెందుకుంటున్నావు? మరి ఇప్పుడు అందరు పాకిస్తాన్ మీద ప్రేమ చూపించేవాళ్ళే, పాకిస్తాన్ జనాల మీద ప్రేమ చూపించేవాళ్ళే. కానీ నీ పక్కనున్నోడు చచ్చిపోతున్న మాత్రం పట్టించుకోవు. నువ్వు ప్రతిదీ రాజకీయ కోణంలో కాదు, కొంచెం మనసుతోనూ కూడా ఆలోచించాల్సి వస్తుంది, కొంచెం రాజకీయంగా కూడా ఆలోచించాల్సి వస్తుంది. ప్రస్తుతానికి మనమందరం ఒకటి, మనమందరం భారతీయులం అనేటువంటిది గుర్తించగలగాలి. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ మీద ప్రెషర్ పెంచడం కోసము సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని భారత ప్రభుత్వం, అలాగే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం మాట్లాడడం అనేది మనం చూసాం. సో మీరు ప్రెషర్ పెట్టాల్సింది
ప్రభుత్వం మీదైతే, పాకిస్తాన్ ప్రభుత్వం మీదైతే అక్కడున్న సామాన్య జనుల్ని మీరు ఇబ్బంది పెట్టే అవసరం ఏముంది? 71 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే 6 సార్లు భారతదేశానికి పాకిస్తాన్ మధ్యలో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. యుద్ధం దాకా వెళ్ళొచ్చిన పరిస్థితులు ఉన్నాయి, యుద్ధాలు జరిగిన పరిస్థితులు ఉన్నా సరే ఏ రోజు దాన్ని టచ్ చేయలేదు. కానీ బట్ ఇవాళ ఈ వాటర్ వార్ అన్న దాన్ని ఎందుకు స్టార్ట్ చేసింది బీజేపీ అన్నది ఒక పెద్ద ప్రశ్న అయితే ఒకటి ఉంది. ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? ప్రజలను నేనేమంటున్నాను సార్, ఇప్పుడు నీకు వక్ఫ్ బోర్డుని క్యాన్సిల్ చేసింది ప్రజల బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ మోడీ గారి హయాంలో ఉన్నటువంటి బీజేపీ. నీవేమైనా చేస్తే గవర్నమెంట్కి సంబంధించి బీజేపీ వాళ్ళకి సంబంధించి సివిలియన్స్ని, హిందువులని చంపడానికి కారణం ఏంది? మరి నీ సివిలియన్స్ని ఈరోజు ఇబ్బంది పెట్టొద్దని చెప్తున్నావు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు, భారతీయ సివిలియన్స్ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు అటాక్ చేయాలి? ఎవరిపైన ఎవరు మాట్లాడాలి? వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? భారత ప్రభుత్వం పైన ఉంది కదా. భారత ప్రభుత్వం అనేటువంటిది కాపాడాలనుకుంటే అవతలి గవర్నమెంట్ని కట్టుదిట్టం చేయాలంటే ఎక్కడో దగ్గర ఇరకాటంలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఇరకాటంలో అయితే అంటే నిన్ను ఏది ఇబ్బంది పెట్టకుండా నేను అన్ని సరైన మార్గంలో, ఇప్పుడు వాడు ఎవడో దేశంలోకి వచ్చి వానికి నీకున్నటువంటి అక్కడ పంటలు పండిస్తున్నటువంటి జనాలను ఇబ్బంది పడుతున్నారు. ఓకే, వాస్తవం. ఒక మానవీయ కోణంలో చూస్తే వాళ్ళు కూడా సామాన్య జనాలు, వాళ్ళకి ఏం సంబంధం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి సామాన్య జనాలే కదా వీళ్ళందరికీ వీళ్ళకు ఫుడ్ సప్లై చేసింది. అక్కడ ఉన్నటువంటి సామాన్య జనాలే కదా వీళ్ళందరికీ తుపాకులకు ఆశ్రయం ఇచ్చింది, వీళ్ళ బాంబులకు ఆశ్రయం ఇస్తున్నది. వాళ్ళు నిజంగానే మంచి వాళ్ళు అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజంగానే అది చూసుకున్న కూడా 1960లో జరిగినటువంటి చట్టాన్ని ఈరోజు రద్దు చేస్తున్నాం అంటే రద్దు చేస్తున్నారు కరెక్టే. కానీ నీ సింధు జలాలు మొత్తాన్ని ఒకటే రోజులో మనం ఆపేయగలుగుతామా? మనం ఇప్పుడు వాడుకుంటున్నది నాకు తెలిసి అందులో 19% మాత్రమే వాడుకుంటున్నాం. మనకు కేటాయించిన జలాల్లో కూడా 19% వాడుకుంటున్నాం అంట. అంటే మేధావులు చెప్తున్నటువంటిది. మిగతాది మొత్తం ఖాళీగానే పోతున్నాయి. ఒకవేళ నువ్వు అడ్డుకట్టేసి అది వేసినా ఢిల్లీ, పంజాబ్, తర్వాత మన యూపీ దాకా నీళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా మనకు సక్సెస్ఫుల్గా మనం ఆ వాటర్ను వాడుకోవచ్చు. ఖచ్చితంగా ఏదో దగ్గర ఒక ఇరకాటంలో పెడితే ఆ దేశం అనేటువంటిది, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అనేటువంటిది సిట్ రైట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఏకదమ్ వాళ్ళ పైన యుద్ధం చేయడము, అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ చంపడం కాదు ముఖ్యం. అక్కడ ఉన్నటువంటి టెర్రరిజాన్ని ఏరిపారేయడానికి కొంత ఇబ్బంది అనేటువంటిది జరుగుతుంది. నిజంగానే మీరు బతకాలంటే నీ కాలుకి ఏదైనా గాయం అయింటే ఆ గాయానికి మందు పెట్టాలంటే ఖచ్చితంగా అక్కడ దాన్ని ఎంతో కొంత ట్రీట్మెంట్ చేస్తుంటే ఖచ్చితంగా నీకు ఏమవుతుంది? బాధ అనిపిస్తుంది. ఆ బాధను ఓర్చుకోకపోతే మనం ఏం చేయాలి? అయితే యుద్ధం ఓవైపు యుద్ధానికి సిద్ధం అంటున్నారు, సన్నద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఓసి చుట్టూ ఇప్పటికే అంటే ఏమంటారు వాటిని బార్డర్ మొత్తం అంతా పంపించేస్తున్నారు, సైనికులు వెళ్తున్నారు, ఇవన్నీ వెళ్తున్నాయి. ఓవైపు యుద్ధము అనివార్యత అన్నది చూపిస్తూ వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నారు అనగానే దాన్ని వాళ్ళని దోషులుగా చూపించే ప్రయత్నం జరుగుతుందన్నది మరొక మాట వినిపిస్తుంది. ఇక్కడేమో అమెరికా, రష్యా భారతదేశానికి సిద్ధంగా ఉందనంటే ఓకే, కానీ బట్ వాళ్ళకి చైనా సహాయం చేస్తుంది అనగానే దాన్ని ఇంకో రకంగా చూపించే ప్రయత్నం చేస్తారు. మనం అఫీషియల్గా అసలు యాక్చువల్గా ఇంతవరకు యుద్ధం అనేటువంటిది అఫీషియల్గా ఎవరు చెప్పలేరు. చెప్తే అమిత్ షా గారు, లేక రాజ్నాథ్ సింగ్ గారు, తర్వాత రాష్ట్రపతి గారు, లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారు, ఎవరో ఒకరు చెప్పాలి. కానీ ఇదంతా మనం యూట్యూబ్లలో, టీవీలలో చూస్తున్నదే. ఇంతవరకు యుద్ధానికి సిద్ధమైనము అనేటువంటి మాట త్రివిధ దళాలని మీటింగులు పెట్టారు, రెడీగా ఉండండి చెప్పారు. ఇప్పటికే ఇక్కడ నుంచి ఒకటి బయలుదేరిపోతున్నాయి అన్నది ఒకటి వింటున్నాం మనము. సముద్ర జలాల్లో వాడు ఏంటంటే ఎక్కడో ఒక చోట అంటే సరే దాని తప్పు జరిగింది. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు చేసేటువంటి చర్యలు చేపడతారు. ఖచ్చితంగా యుద్ధం అనేటువంటిది అనివార్యం అనుకుంటే పాకిస్తాన్కు సంబంధించి భారతదేశం ఒకే ఒక రోజు పాకిస్తాన్ మొత్తాన్ని మట్టుబెట్టగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అట్ ద సేమ్ టైం అంతే సంబంధించినటువంటి వ్యవస్థ వాళ్ళ దగ్గర కూడా ఉండవచ్చు. ఇక్కడున్న సివిలియన్స్, అక్కడున్న సివిలియన్స్ ఇబ్బంది పడడు తప్ప వ్యవస్థ ఏమీ అది కాదు. కాబట్టి వీళ్ళు వ్యవస్థ సిట్రైట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులని ఏరిపారేయాలి అనేటువంటి ఒక చిన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఎవరు ఇబ్బంది పెట్టడానికి కాదు. అక్కడ ఉన్నటువంటి సివిలియన్ ఇబ్బంది పడ్డ కూడా ఒక మానవుడు ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతోనే. కానీ ఇక్కడ నా భారతీయులు, నా అన్నదమ్ములు చనిపోతే కూడా ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ వీళ్ళు నేర్పరేయాలి ఇక్కడ నుంచి. నిజంగా చెప్తున్నా, భారతీయులు ఒక సొంత సోదరుడు చనిపోతే, భారతీయుడిగా వాడు నీ రక్తం మంచుకొని పుట్టినటువంటి ఒక వ్యక్తి చనిపోతే, నీ దేశంలో ఉన్నటువంటి నీవు పీలుస్తున్నటువంటి గాలిని పీల్చి నీవు తింటున్నటువంటి తిండిని తింటున్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళపైన చూపించకుండా నీవు రాజకీయాలు చేస్తున్నావు. శవాలపైన పేనాలు ఎన్నుకునేటువంటిది ఒక సామెత ఉంటుంది. అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. వీళ్ళని కుహాన మేధావులు కానీ, పనికిమాలిన
పాకిస్తాన్ను ప్రేమిస్తున్నాం, పాకిస్తాన్ను అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, వీళ్ళని నేర్పారేయాలి ముందు. వీళ్ళని ఇక్కడ సివిలియన్గా కాదు, వానికి ఇక్కడ ఓటాకు తీసేసి పాకిస్తాన్కి కొన్ని రోజులు పంపిస్తే తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ రియాక్షన్స్ మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే, మొదటగా సరే కాశ్మీర్లో ఉన్న వాళ్ళ రియాక్షన్స్ అబ్జర్వ్ చేసామనుకోండి, కాశ్మీర్లో ఉన్న వాళ్ళు చాలా క్లియర్ చెప్తున్నారు, ఏదో మేము 3 పూట్ల భోజనం చేస్తున్నాము, ఇప్పుడు ఇలాంటి ఉగ్రదాడి చేయడం ద్వారా ఒక 3 నెలల పాటు ఉండే ఒక టూరిజం సీజన్ని నాశనం చేస్తున్నారు, తర్వాత మేము ఎలా బతకాలి అని పాకిస్తాన్తో సహా ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితి కానివ్వండి, వ్యతిరేకించడం బంద బూతులు నిడుతున్నారు వాళ్ళు. అది ప్రస్తుతం సిచ్యువేషన్. సో అది ఒక రకంగా చెప్పాలి అంటే భారత్ సాధించిన ఒక ప్రగతిలాగా దాన్ని చూడాలంటారా? సార్, ఒకటి మనం ఇక్కడ సివిలియన్స్ సంబంధించి మనిషి కోరుకునేది ఒక మంచి గుడ్డ, ఇంత తిండి, ఒక గూడు, దానికి సంబంధించి ఒక మనిషి కోరుకుంటున్నాడు. ఆ మినిమం ఆ ఉన్నటువంటి 3 కూడా లేనప్పుడు వానికి దేశం ఏంది, ప్రాంతం ఏంది, డబ్బులు ఏంది, పాకిస్తాన్ వాడు ఏంది, భారతదేశం వాడు ఏంది, ఆ 3 ఉన్నప్పుడు, ఆ 3 సరిగ్గా ఉన్నప్పుడే వేరే దాని గురించి ఆలోచన ఏర్పడుతుంది మనిషికి. ఆ 3 కోసము ఇక్కడ కాశ్మీర్లో పర్యాటక కేంద్రంగా మారిస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు అక్కడ సృష్టించబడుతున్నాయి. చాలామంది బతుకుతున్నారు. మనము ఈ 370 ఆర్టికల్ ఎత్తేసినప్పటి నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్, అక్కడ వేస్తున్నటువంటి రహదారులు అద్భుతం. అతి కొద్ది రోజుల్లో ఖచ్చితంగా ఒక 5 నుంచి 10 ఏళ్లలో చాలా అద్భుతంగా మారేటువంటి అవకాశం ఉంది. పెద్ద పెద్ద హోటల్స్ కూడా, పెద్ద వాళ్ళు వచ్చి హోటల్స్ కట్టేటువంటి అవకాశం కూడా అక్కడ ఉంది. ఇప్పటికే వాళ్ళతో సంబంధాలు పెంచుకున్నారు, అవి నడుస్తున్నాయి, హోటల్స్ కూడా ప్రిపరేషన్ నడుస్తుంది. కానీ ఇప్పుడు నిజంగానే నేను ఒక సివిలియన్గా నేను కోరుకునేది ఏంటంటే, అక్కడ జనాలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది పక్కన పెడితే, జనాలు ఎక్కడి నుంచి ఇబ్బంది, మనం ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ అనేటువంటిది ఉందో ఆ ఆక్రమితమైన కాశ్మీర్ని ఇదే మూమెంట్తోన మనం గుంజుకోగలిగితే, మన భారతదేశంలో కలుపుకోగలిగితే, ఆడికి గోడ కట్టేయగలిగితే మనం హ్యాపీగా ఉండొచ్చు. రెండవది, ఇప్పుడు నేను ఒక వాల్ గురించి మాట్లాడాను. వెస్ట్ బెంగాల్లో మన బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి చొరబాటుదారులని వెస్ట్ బెంగాల్లో నిర్వహింపజేయడానికి 450 కిలోమీటర్లు అనుకుంటా ఒక వాల్ కడతానంటే అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గవర్నమెంట్ ఒప్పుకోవడం లేదు ఒక వాల్ కట్టడానికి. ఎందుకు ఒప్పుకోవడం లేదు? దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు. మళ్ళా సంఘటన జరిగింది, ఇంకో సంఘటన కూడా మన భారతదేశంలో అటువంటి సంఘటన జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతో వాల్ కడతానంటే ఎవరు ఒప్పుకోలేదు, దాన్ని బయటికి మాట్లాడరు, దాని గురించి ఎవరు మాట్లాడరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే దాని గురించి మాట్లాడండి. ఆ మమతని ఒప్పియండి. మీరు వెళ్ళి మీ దాంట్లో ఇండియా కూటమిలోనే ఉన్నది, మమతను ఒప్పియండి. ఒప్పించిన తర్వాత అప్పుడు మోడీ గారి గురించి మాట్లాడండి, బీజేపీ గవర్నమెంట్ గురించి మాట్లాడండి. ఇవన్నీ చేయకుండా ఏదో నోటికొచ్చింది మాట్లాడేసి ఒక సివిలియన్ చనిపోతే మినిమం కట్టసి లేకుండా మాట్లాడుతున్నటువంటి ఎదవలకు ఇంకంతకన్నా అది ఇంక వాళ్ళని కుక్కలతో కూడా పోల్చొద్దు నా దృష్టిలో. అది ఇప్పుడు భారతదేశం సరే కంపారిటివ్లీ పాకిస్తాన్తో పోలిస్తే చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. వాళ్ళ నిజంగానే యుద్ధం అనివార్యమైన మన శక్తి ముందు వాళ్ళు తట్టుకోలేరన్న విషయం వాళ్ళు కూడా చాలా క్లియర్గా తెలుసు. మేకపోతు గాంభీర్యమని అర్థమవుతుంది. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలకి సరే వాళ్ళకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ఒక ఉగ్రదాడి అయితే జరిగింది, దాన్ని ఖండించడం మానేసి అక్కడ కూడా వాళ్ళు ఏదో ఇంకా కింద పడ్డ పై చేయి మాదేని చూపే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది కదా, దాన్ని ఎలా చూడంటారు? మీ విశ్లేషణ ఏంటి దానిపైన? అసలు యాక్చువల్గా సార్ అక్కడ ఉన్నటువంటి అంటే విచిత్రం ఏంటంటే, అక్కడ ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ కానీ అక్కడ ఉన్న ఎక్కువ 2 మినిస్టర్లు మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడుతారంటే, అవును మొత్తం ఉగ్రదాడులు మొత్తం ఉగ్రవాదులు మొత్తం మా నుంచి తయారయ్యారు, మాదే తప్పని ఒకటి మాట్లాడతారు. అసలు మాకు సంబంధమే లేదు ఉగ్రవాదులతో. అంటే అసలు అక్కడ ఉన్నటువంటి నేనేమనుకుంటున్నా అంటే, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఒక సుస్థిరత అనేటువంటిది లేదు. ప్రతి రాష్ట్రం ఒక దేశంగా మారాలి అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ ఇది మొత్తం ప్రొటెస్ట్ నడుస్తుంది. ఈ ప్రొటెస్ట్ నుంచి వాళ్ళందరినీ మళ్లించాలి అంటే భారతదేశం పైన ఒక బూచి చూపించి, భారతదేశం పైన యుద్ధం అనేటువంటి ఒక బూచి చూపించి, ఈ యొక్క వాళ్ళ దృష్టి మొత్తం పాక్ ఆర్మీకి, పాక్లో ఉన్నటువంటి జనాలు వాళ్ళ ఆర్మీకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి దాడులకు తెగబడ్డారు అనేటువంటి విషయం కూడా మనం అనుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి సుస్థిరత. ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పను మీకు. ఆ బలూచిస్తాన్లో ఒక చిన్న ప్రాంతం ఉంటుంది, దానివల్ల మాకు సపరేట్ దేశం కావాలని ప్రయత్నిస్తుంటే ఆ చిన్న ఆర్మీని ఎదుర్కోలేక వాళ్ళు అక్కడ చతికిలు పడుతున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడ నుంచి తరిమేసిన తాలిబాన్లు అందరూ వచ్చి అటు సైడ్ నుంచి వచ్చి వాళ్ళు మాకు ఒక దేశాన్ని తయారు చేసుకుంటారని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తుంటే వాళ్ళని వెనక్కి పంపించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంత ఉన్నప్పుడు ఇంత స్ట్రాంగెస్ట్ ఒక ఎకానమీగా ఎదిగిన భారతదేశము, అంతేకాకుండా సొంతంగా టెక్నాలజీని తయారు చేసుకొని మన సొంత యుద్ధ విమానాలను తయారు చేసుకునే కెపాసిటీలో ఉన్న భారతదేశం మీదకి వస్తామని మాట్లాడడం అన్నది
ఒక విశ్వగురు స్థానంలో మరికొద్ది రోజుల్లో మనం నిలబడిపోతున్నాం. ఖచ్చితంగా విశ్వగురువుగా భారతదేశం అనేటువంటిది విశ్వానికి మార్గదర్శకంగా మారేటువంటి అవకాశం ఉంది. 100% మారుతుంది కూడా. ఇక్కడ వాళ్ళ తప్పులని అక్కడ ఉన్నటువంటి సివిలియన్ అంటే పాకిస్తానీయులని ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ను తట్టుకోలేక దాన్ని దారి మళ్లించడానికి ఇటువంటి పనికిమాలిన పనులు చేసిందే తప్ప ఇంకో దానికోసం కాదు. ఒక సివిలియన్ చంపితే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏమొస్తుంది, కానీ వాడు హిందూ ముస్లిం అనేటువంటి గొడవలు పెట్టేసి ఆ దాన్ని మొత్తాన్ని వానికి అనుకూలంగా మార్చుకొని దాన్ని భారతదేశం వైపు మళ్లించాలని చూస్తున్నాడు. కానీ వాడికి కూడా ఇటువంటి చేయడం వల్ల వానికి లాభం కూడా ఏం లేదు వాస్తవానికి. ఎంతసేపు అక్కడ ఉన్నటువంటి యువతకు, అక్కడ ఉన్నటువంటి వాళ్లకు డబ్బులు ఆశ చూపి పరాయి దేశాల నుంచి వస్తున్నటువంటి ఆ డబ్బులకు ఆశపడి ఆ గన్స్ తయారు చేసేటువంటి కంపెనీలు అక్కడ పెట్టుకొని వాళ్ళకి గన్స్ తయారు చేసి ఆ గన్స్నే ఈ యొక్క వీళ్ళకిస్తూ ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక అమాయక జనాల చేతికిస్తూ వాళ్ళలో ఒక జిహాద్ అనే దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేసి మీరు సస్తే దేశం కోసం చచ్చారు, మీ మతం కోసం చచ్చారు, మీరు అల్లా ముందు హ్యాపీగా ఉంటారు, పైలోకంలో కూడా హ్యాపీగా ఉంటారని ఒక మైండ్ వాచ్ చేసి, అంటే వాళ్ళ అది మొత్తం టోటల్గా ఒక పనికిమాలిన వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ పనికిమాలిన వ్యవస్థను దేశం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని, అది భారతదేశంలో ఉన్న, వేరే దేశాల్లో ఉన్న, పాకిస్తాన్లో ఉన్న ఈ ఉగ్రవాదాన్ని ఎప్పుడైతే సమూలంగా నాశనం చేయగలుగుతామో ఆ రోజు మాత్రమే ప్రపంచం హ్యాపీగా ఉండగలుగుతుంది, దేశం హ్యాపీగా ఉండగలుగుతుంది. ఈ ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకొని కొన్ని రోజులు వాళ్ళు పాకిస్తాన్లో హ్యాపీగానే ఉన్నారు, కానీ ఇప్పుడు ఆ ఉగ్రవాదాన్ని తట్టుకోలేక వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఎవరైతే పాలు పోసి పెంచిన విషయము కత్తి పట్టినోడికి ఆ కత్తికే బలైనట్టు, ఇప్పుడు ఎవరైతే పాలు పోసి పెంచుతున్నావు ఆ పాము నీకే తిరగబడుతుంది. వాడు ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక ఇవన్నీ చర్యలు చేపడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా దీనికి 26 మంది చనిపోయిన దానికి భారతీయులకు ఖచ్చితంగా వాళ్ళకు సమాధానం దొరుకుతుంది. ఈ యొక్క చిన్న విషయంతోనే 26 మంది అనే చిన్నటువంటి విషయంతోనే జనాలు మొత్తం పాకిస్తాన్ పైన యుద్ధం చేయాలి అనేటువంటి గ్రేటెస్ట్ విషయం ఏంటంటే, పాకిస్తాన్ చేసిన గొప్ప విషయం ఏంటంటే, ఇప్పటిదాకా పాకిస్తాన్ ముర్దాబాద్ అనని ఒక పార్టీ, అంటే ఎంఐఎం పార్టీ ఎప్పుడైనా సరే ఎలాంటి ఘటన జరిగినా సరే దాంట్లో అమాయకులు ఒక పదంతో ఎప్పుడు వాళ్ళు డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈసారి పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అని చెప్పి నినాదాలు చేస్తూ ఓల్డ్ సిటీలో తిరిగే, అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు. అదైతే నాకు తెలిసి మేబీ వాళ్ళు చేసిన ఆ కార్యక్రమం భారతదేశంలో ఆ ఉన్న చిన్నపాటి ఆ డిఫరెన్సెస్నో లేకపోతే వాళ్ళు ఉన్న దేశభక్తిని నిద్ర లేపింది అన్నది. నా కుటుంబంలో నాకు మా ఆయనకి ఎన్ని గొడవలు అన్నాను, పక్క కుటుంబముడు మా అన్నని కొట్టినా నన్ను కొట్టినా వచ్చినా కూడా నా కుటుంబం నాకు సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా అదే విధమైనటువంటి పరిస్థితి ప్రతి దేశంలో ఉంది, భారతదేశంలో ఇంకా అద్భుతంగా ఉంది. నిజంగానే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అసదుద్దీన్ గారు ప్రెస్ మీట్ పెట్టి బాధపడడం చూడడం చాలా వెల్కమ్ చేయాల్సిన విషయం. కానీ ఇంకోటి ఏంటంటే, ఆయన నియోజకవర్గంలోనే, ఆయన పార్లమెంటు నియోజకవర్గంలోనే ఉన్నటువంటి చాలా ఏరియాలలో స్లీపర్ సెల్స్ అనేటువంటి పనిచేస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. ఈ స్లీపర్ సెల్స్లో ఉన్నటువంటి విషయాలు తనకు తెలుసు, ఎక్కడెక్కడ ఉన్నారు కూడా తెలుసు అనేటువంటి విషయం చాలామంది వాట్సాప్లలో చూస్తున్నారు. నిజంగానే తెలుసుంటే వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు ప్రభుత్వానికి చేయాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి సహకరించాలి. పోలీసోడు వెళ్ళినా నీవు సహకరించరు, ఎలక్ట్రిసిటీ బిల్లోడు వెళ్ళినా సహకరించడు, నల్లా బిల్లు వెళ్ళినా సహకరించవు. ఎందుకు సహకరిస్తాడు? భారతదేశంలో ఉంటున్నావు, నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ ఆ బిల్లులు మొత్తం నేనే పే చేస్తానని చెప్పు. వక్ఫ్ బోర్డులో ఉంది కదా 9 లక్షల ఎకరాలు ఉంది కదా, ఆ 9 లక్షల ఎకరాల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క అమౌంట్తో వీళ్ళందరికీ అభివృద్ధి చేస్తాను, వీళ్ళందరి బిల్లులు నేనే కడతానని చెప్పి ఎక్కడ నీ హాస్పిటల్లో వెళ్ళిపోతాయో, ఇప్పుడు నీ వక్ఫ్ బోర్డు ఆస్తులలో నీ కుటుంబానికి సంబంధించి కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాల ఆస్తులు వాళ్ళ కుటుంబానికి సంబంధించి, వాళ్ళ దోస్తులకు సంబంధించి బినామీల పేర్లపైన పడి ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ బినామీల పేర్లపైన ఉన్నాయి. ఎవడో గుర్రం మేసిందంటే, గుర్రం ఉచ్చబోసిందంటే, మా యాకూబ్ వచ్చి టాయిలెట్ చేసినంటే భూమి మొత్తం మాదే అనే పరిస్థితులు ఏర్పడదు. కానీ ఆ పరిస్థితి నుంచి మారేటువంటి అవకాశం ఉంది. విశ్వగురువుగా మారుతుంది. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే భారతీయుడు. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలకు లోబడి నీ ఉంటేనే భారతదేశంలో ఉండడానికి అవకాశం ఉంది. లేదు ఈ చట్టాలను నేను గౌరవించను అంటే అది ఎవడైనా సరే ఇక్కడ నుంచి, ఈ దేశం నుంచి
దయచేసి బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండొచ్చు. బార్డర్లో చంపింది హిందువులైనా సరే భారతదేశంలో ఉండే ముస్లింలు కూడా భారతీయులే అని ఒక మెసేజ్ ఇవ్వకపోతే ఇక్కడ అంతర్గతంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. సో సామాన్య ప్రజలకు మీరు ఏం చెప్తారో, నిజంగానే మనము హిందూ ముస్లిం భాయి భాయి అనే థాట్ ప్రాసెస్లో ఇంకా ఉండాలి అన్నది చాలామంది కోరుకుంటున్నారు. దాని మీద మీ మెసేజ్ సార్, నీ ఆలోచన విధానం బట్టే నీ జీవితం అనేటువంటిది ఉంటుంది. నీవు నన్ను అన్నా అంటే నేను నిన్ను తమ్ముడు అంట, నీవు నన్ను బే అంటే నేను బే అంట, నువ్వు నన్ను కాఫీర్గా భావిస్తే నేను నిన్ను కాఫీర్గా భావిస్తానా లేదనేటువంటి అది నీకే తెలియాలి, ఆ ఖురాన్ గ్రంథానికే తెలియాలి. అసలు గ్రంథంలో ఏముంది? ఒక మనిషిని చంపితే నీవు 1000 మందిని 1,00,000 మందిని చంపినంత పాపం వస్తుంది అనేటువంటిది ఖురాన్లో ఉంటుంది. ఒక మనిషిని దూషిస్తే ఒక మనిషిని చంపినంత పాపం వస్తుందని చెప్తుంది. అంటే ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఎంతసేపు నువ్వు గడ్డాలు పెంచుకొని టోపీలు పెట్టుకొని ఉంటే కాదు, నీ గ్రంథాన్ని నువ్వు నమ్ముతున్నావు కదా, ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఎన్ని విషయాలను నీవు పాటిస్తున్నావు, నీ గుండె పైన చేసుకొని తెలుస్తుంది. అద్భుతమైన విషయం ఏంటంటే ప్రతి దాంట్లో ఎంతో కొంత మంచే ఉంటుంది. ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేసి దాంట్లో ఇరికేయడం తప్ప ఖచ్చితంగా మంచే ఉంటుంది. మంచిగానే బతకమని చెప్పారు, మనసులాగానే బతకమని చెప్పారు. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి మొల్లాలు కానీ, మసీదులలో చెప్పేటువంటి విధానం కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో కానీ ఎక్కడ లోపం ఉందో తెలియదు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ ఎందుకు నీవు దూషిస్తున్నావు, హిందువుని ఎందుకు కాఫీర్ అనుకుంటున్నావు, నీ యొక్క సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, నీ స్కూల్స్లో జరిపేటువంటి దానికి కానీ ఎందుకు నీవు నేర్పియడం లేదు? భారతదేశం అంటే ప్రేమ ఎందుకు? నీవు జరుగుతున్నటువంటి ప్రతి స్కూల్లో మార్నింగ్ ఈవినింగ్ మనం జాతీయ గీతం అనేటువంటిది ఆలపిస్తాం. ఎన్ని మదర్సాలలో జాతీయ గీతం అనేటువంటిది పాటిస్తుండ్రు, జాతీయ గీతం అనేటువంటిది పాటిస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్లకు ఒక విషన్ నింపి వాళ్ళని ఒక వ్యవస్థలోకి వీళ్ళందరూ మనకు కాదు, వీళ్ళు మన అన్నదమ్ములు కాదు అనేటువంటి వ్యవస్థలో ఉండిపోయే విధంగా చేసినాం. అసలు మారాల్సింది ఇక్కడి నుంచి మారాలి. ఏదో ఇప్పుడు టెర్రరిస్టులు అయింది దాని గురించి మాట్లాడడం కాదు. నీకు ఒక విద్యార్థి మదర్సాలో చేరినప్పుడు ఆ మదర్సా నుంచి బయటికి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది ఎప్పుడైనా మనం గమనించామా? మదర్సాలో చేరినప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని. వాడికి 10th క్లాస్ వాడిచ్చేటువంటి సర్టిఫికెట్ ఇంటర్లో జాయిన్ చేయడానికి పనికిరాదు. మదర్సా నుంచి వచ్చేటువంటి సర్టిఫికెట్ ఇంటర్లో జాయిన్ చేయడానికి, ఏ కోర్సులో జాయిన్ చేసుకోవడానికి పనికిరాదు. అటువంటి మదర్సాలలో పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నారు మరి మీరు? అక్కడ కూడా పేదరికము అవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళలో ఉన్నటువంటి ఆ పేదరికాన్ని అడ్డంగా పెట్టుకొని ఇలాంటి కొంతమంది నాయకులు, కొంతమంది ఉగ్రవాదులుగా తయారు చేసేటువంటి మూకలు వాళ్ళని వాడుకొని ఈ యొక్క దేశంలో కానీ ప్రపంచంలో కానీ అల్లకల్లోలు సృష్టించి ఆ యొక్క మనీని వీళ్ళు ఎన్క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు తప్ప ఇంకోటి. ఫైనల్గా చెప్పండి, ఏంటి నిజంగానే యుద్ధము అన్నది బీజేపీకి సంబంధించినంత వరకు అది ప్రియారిటీలో ఉందా, లేకపోతే యుద్ధం అన్నది లేదా? ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే ఏంటి పరిస్థితి? భారతదేశంలో ప్రస్తుతం సరే అందరూ అనుకున్నంత గ్రేట్ ఎకానమీ మంది కాకపోయినా అయినా ఏదైనా సరే ఆ ఖర్చును భరించేంత స్థాయి ఇవాళ భారతదేశానికి ఉందన్నది ఒక ప్రశ్న ఉంది. ఏంటి బీజేపీ? 100% సార్, 100% ఉంటుంది. 100% ఉంది కాబట్టి అంత ధైర్యంగా ముందడుగేస్తున్నారు. ఒకటి, డైరెక్ట్గా యుద్ధం చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే యుద్ధం అనేటువంటిది దాదాపుగా రోజుకు కొన్ని 100 కోట్ల రూపాయలు అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ 100 కోట్లను బేర్ చేసే కెపాసిటీ ఉన్న గుణంగా ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. నువ్వు బేర్ చేయగలుగుతాను అని ఎట్లా పడితే అట్లా యుద్ధం చేయడానికి లేదు. దానికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు లోబడి ఆ యొక్క దేశాన్ని మనం ఏ విధంగా లొంగ తీసుకొని ఆ దేశంలో ఉన్నటువంటి టెర్రరిజాన్ని బయటికి వెళ్ళగొట్టి ఆ టెర్రరిజాన్ని కూకటి వేళ్లతో సహా ఏరిపారేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతుంది తప్ప యుద్ధం అనేటువంటిది అనివార్యమైతే ఇంటికొకడు సైనికుడిగా మారి ఖచ్చితంగా యుద్ధం చేస్తారు భారతదేశంలో. కానీ యుద్ధం అనేటువంటిది అనివార్యం కాదు అని నేను అనుకుంటున్నాను. అంటే నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే యుద్ధం అనేటువంటిది చాలా ఖర్చుతో కూడుకున్నది, కొన్ని వ్యవస్థలకు నిర్వీర్యమవుతాయి. ఇక్కడ మనం యుద్ధం చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి అణ్వస్త్రాలు కూడా మన భారతదేశం పైన పడేటువంటి అవకాశం ఉంది, ఇక్కడ వ్యవస్థ కూడా నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. అవి రెండింటి కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే యుద్ధం చేస్తే ఒకే ఒక రోజులో పాకిస్తాన్ మొత్తాన్ని ఆక్రమించేటువంటి కెపాసిటీ మన దగ్గర ఆక్రమించుకొని 100% యుద్ధం అనే అనివార్యమైతే ఖచ్చితంగా
మన భారతదేశం అనేటువంటిది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో అదే మ్యాప్ని మళ్ళీ తీసుకురాగల శక్తి ఉన్న కూడా ప్రపంచానికి ఒక విశ్వగురు స్థానంలో ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ మనం ఒక పెద్దన్నయ్యగా మారాలి కాబట్టి ఇదంతా బహుశా యుద్ధం అనేటువంటిది అనివార్యం కాకపోవచ్చని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి రెడ్డి గారు. ఓవరాల్గా చూస్తే యుద్ధం అన్నది అనివార్యం కాదు, కానీ యుద్ధమే అయితే మాత్రం సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇంటికి ఒక సైనికుడు తయారవుతాడు. అఖండ భారతం అనేది మనం ఏదైతే చూస్తున్నామో అది మరోసారి సాకారం చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. అదే సందర్భంలో ఈ సందర్భంలో అఖండ భారతం కన్నా ముందు ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని మనం తీసుకున్నా సరే తద్వారా భారతదేశానికి మంచి జరిగే అవకాశం ఉందన్నదైతే ఇవాళ మనకు అభిప్రాయం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.